హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ మారిన పదవీ విరమణ వయస్సండి. 2 ఏళ్ళు రద్దు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు సంబంధించి ముఖ్యంగా పదవీ విరమణ రిటైర్మెంట్ వయసు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన మరియు అత్యంత కీలకమైన సమాచారం వెలుగులోకొచ్చింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు అనేది వారి జీవితంలో మరియు కెరియర్‌లో అతిపెద్ద మలుపు. అలాంటిది ఇప్పుడు 2 సంవత్సరాల అదనపు సర్వీస్ రద్దుకు సంబంధించి వస్తున్న వార్తలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. రిటైర్మెంట్ వయస్సుపై గత కొంతకాలంగా సాగుతున్న న్యాయ పోరాటానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ద్వారా ఏ ఏ వర్గాలకు 62 ఏళ్ల వరకు పని చేసే అవకాశం ఉంటుంది, ఎవరికి ఉండదు అనే విషయంపై నెలకొన్న సందిగ్ధతకు పూర్తిగా తెరపడింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇదే ప్రయోజనాన్ని తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, సొసైటీల సిబ్బంది మరియు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తాము కూడా ప్రభుత్వ యంత్రాంగంలో భాగమేనని, కాబట్టి తమకు కూడా 62 ఏళ్ల వయస్సు వరకు సర్వీస్‌లో ఉండేలాగా ఆదేశాలివ్వాలని వారు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచేలాగా మరియు కొంతమందికి నిరాశ కలిగించేలాగా కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు తన తీర్పులో అత్యంత స్పష్టంగా ఏం చెప్తోందంటే, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు, గవర్నమెంట్ ఎంప్లాయీ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే వర్తిస్తాయని గట్టిగా పేర్కొంది. దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వ శాఖల్లో నేరుగా పనిచేసే వారికి మాత్రమే ఈ 2 ఏళ్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారికి ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న వారికి ఈ రిటైర్మెంట్ వయసు పెంపు ఏమాత్రం వర్తించదని కోర్టు తన తీర్పులో తెగేసి చెప్పింది. అంటే వీరు 60 ఏళ్ళు నిండగానే తప్పనిసరిగా పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. వీరికి అదనంగా రావాల్సిన 2 ఏళ్ల పొడిగింపు పూర్తిగా రద్దయినట్టేనని మనం గమనించాలి. న్యాయస్థానంలో విచారణ సమయంలో ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఒక బలమైనటువంటి వాదనను వినిపించారు. కార్పొరేషన్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచాలి అనంటే ఆయా సంస్థల బైలాస్ లేదా ప్రత్యేక సేవా నిబంధనలను సవరించాలని, కేవలం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం చట్టం సవరణ చేసినంత మాత్రాన అది కార్పొరేషన్‌లకు ఆటోమేటిక్‌గా వర్తించదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సాంకేతిక మరియు చట్టపరమైన అంశాలతో ఏకీభవించిన గౌరవనీయ హైకోర్టు ప్రభుత్వ వాదనను పూర్తిగా సమర్థించింది. ప్రభుత్వ పాలసీ నిర్ణయాల్లో న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకోలేవని, చట్ట సవరణ అనేది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశమని కోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల కార్పొరేషన్లు మరియు స్వయం ప్రతిపత్తి గల సంస్థలలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు 60 ఏళ్లకే రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ తీర్పు వల్ల కార్పొరేషన్లలో పనిచేస్తూ ఇప్పటికే 60 ఏళ్లు దాటి ఇంకా విధుల్లో కొనసాగుతున్నవారు లేదా పొడిగింపు ఆశల్లో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఎటువంటి ఆర్థిక లేదా సేవా వెసులుబాటు లభించలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మరియు కొత్తగా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ వాదనను బలంగా వినిపించి ఉండవచ్చు. మొత్తానికి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో రిటైర్మెంట్ వయస్సు విషయంలో నెలకొన్న సుదీర్ఘ అనిశ్చితికి ఒక ముగింపు దొరికింది. ఈ కీలక ప్రకటన ద్వారా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలిన అన్ని అనుబంధ సంస్థల ఉద్యోగులకు 62 ఏళ్ల రిటైర్మెంట్ అనేది ఇక కేవలం కలగానే మిగిలిపోనుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం తక్షణమే ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తూ సంబంధిత కార్పొరేషన్లకు ఆదేశాలు పంపే అవకాశం అయితే ఉంది.